హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మనం ఇంట్లోనే రాగుల్ని శుభ్రంగా ఎలా పిండి చేసుకోవాలో చూద్దామండి. శుభ్రంగా అని ఎందుకు అన్నానంటే, వెయిట్ చేయండి చూపిస్తాను మీకు. ఫస్ట్ రాగుల్ని ఇలా వాటర్‌తో బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 10-15 టైమ్స్ అయినా సరే బాగా వాటర్‌తో వాష్ చేద్దామండి. ఎందుకంటే రాగులు చాలా మురికి చూస్తున్నారు కదా! అందుకే బాగా కడగాలి. చూస్తున్నారు కదా! వాటర్‌లాగా తెల్లగా వచ్చేంత వరకు మనం బాగా కడగాలండి. నైట్ అంతా ఇలా ఉంచేయాలండి వాటర్‌లో. ఇందాక మీకు చెప్తా అన్నాను కదండీ శుభ్రంగా అని. అది ఎందుకన్నానంటే, చూస్తున్నారు కదా! అదంతా కూడా రాగుల్లో వచ్చిన మట్టి అండి అది. ఎంత మట్టొచ్చిందంటే చూడండి మీరే. ఇప్పుడు బయట మనం షాప్స్‌లో రెడీమేడ్ ప్యాకెట్స్ కొంటాము రాగి ఫ్లోర్. అది వాళ్ళు ఎన్ని సార్లు వాష్ చేస్తారు, వాష్ చేసి దాన్ని మనకి పౌడర్ చేస్తారనేది మనకు తెలీదు. ఎందుకంటే ఇన్ని సార్లు మనం ఇంట్లో చేసుకున్నన్ని సార్లయితే 10-15 టైమ్స్ అయితే వాళ్ళు కడగరు కదండీ! వాళ్ళు అలా కడగకుండానే వాటిని పిండి చేస్తారు. పిండి చేసి, ప్యాక్ చేసి షాప్స్‌లో ఇస్తారు. మనం అవే తెలియకుండా కొంటాము. వాటిని మనం పిల్లలకి, మనకి యూజ్ చేస్తూ ఉంటాము. మంచిది కదా అని పిల్లలకి బాగా ఇస్తూ ఉంటాము రాగి జావా అని. కాబట్టి ఆ వేస్ట్ అంతా కూడా మనం తీసుకుంటున్నట్టే కదండీ! అందుకని నాకది తెలిసినప్పటి నుంచి నేను ఇంట్లోనే చేస్తున్నాను ప్రతిసారీను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఇంకో 5 టైమ్స్ అలాగా వాటర్ వైట్‌గా వచ్చేంత వరకు మళ్ళీ క్లీన్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా! ఇలాగా తెల్లగా వచ్చేలాగా నీట్‌గా, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోండి. తీసుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదండీ! కాటన్ క్లాత్ వేసి కడిగి పెట్టుకున్న రాగులున్నాయి కదండీ! దాన్ని మొత్తం ఆ క్లాత్‌లో వేసేయాలండి. మొత్తం వేసిన తర్వాత వాటర్ అంతా పోయేలాగా దాన్ని చేసుకోవాలండి. వాటర్ మొత్తం కిందకి ఆ గిన్నెలోకొచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం తీసిన తర్వాత అదే గిన్నెలో ఇది టైట్‌గా ము ముడిలాగా వేసేయాలండి నేను చూపిస్తున్న విధంగా. అలా మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇదేంటంటే మనం మొలకల కోసమండి. రాగులు మొలకలు వచ్చిన తర్వాత మనం పిండి చేస్తే చాలా మంచిదండి. అందుకని నేను మొలకల కోసం ఉంచుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ నైట్ అంతా కూడా ఇలానే ఉంచేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దీనిలా ఉంచేసి దీని పైన ఒక గిన్నె కూడా పెట్టేసుకోండి. ప్లేట్ కానీ, గిన్నె కానీ ఇలాగా పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది. చూస్తున్నారు కదా! నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. మొలకలు బాగా వచ్చినియండి. చూస్తున్నారు కదా! ఇలా మొలకలు వచ్చింది మనం పిండి చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదండి మొలకలొచ్చినవి తింటే. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా రాగుల్ని ఎండలో పెట్టుకోవాలండి. బాగా ఆరిపోయేంత వరకు 5-6 అవర్స్ అయినా సరే ఎండలో పెట్టుకోవాలి. బాగా ఆరిపోయాయండి. బాగా ఆరిపోయాక వాటిని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన డ్రైగా వేయించుకోవాలండి. మరి ఎక్కువ సేపు ఉంచకూడదు. కొంచెం అవన్నీ వేడయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ ఒస్తుందండి. వేపుకున్న తర్వాత ఇలా చల్లగా అయ్యేంత వరకు ఉండాలండి. చల్లగా అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. నేనొక హాఫ్ ఏసుకున్నాను ఫస్ట్. మిక్సీ జార్‌లో వేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ అయ్యేలాగా చేసుకోవాలి పిండి. చూస్తున్నారు కదా! నేను అది బార్లీ అండి. నేనొక హాఫ్ కప్ బార్లీ పౌడర్ ఆల్రెడీ ఇంట్లో చేసి ఉన్నది. దాన్ని దీంట్లో వేస్తున్నాను. అది మీ దగ్గర పౌడర్ లేకపోతే బార్లీ ఉంటే బార్లీ కూడా వేసుకోవచ్చు.
అది కూడా చాలా మంచిదండి. చలవ చేస్తుంది. రాగి జావలో కలిపి సమ్మర్‌లో ఎక్కువ ఇస్తూ ఉంటాం కదా! అప్పుడు పిల్లలకి బాగా చలవ చేస్తుంది. అందుకే నేను వేస్తాను. ఇలా 2 కలిపిన తర్వాత చూస్తున్నారు కదా! మెత్తగా అయింది. ఇప్పుడు దాన్ని మనం ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోవాలండి. ఈ రాగులు చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. రాగుల్లో ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ అనేవి చాలా ఎక్కువ ఉంటుందండి. లేడీస్‌కి కూడా బ్యాక్ పెయిన్ అవి వస్తూ ఉంటాయి కదండీ! అవి కూడా చాలా మనం రోజు జావ తీసుకోవడం వల్ల ఆ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. మనం వెయిట్ లాస్ అవుతాము. చాలా మంచిదండి. అందుకే రోజు రాగిళ్ళు జావ తాగుతూ ఉండండి. రాగులు తీసుకుంటూ ఉండండి. పిల్లలకైతే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయండి ఎదిగే పిల్లలకి. కాబట్టి నేనైతే మా పిల్లలకి రోజు రాగి జావ ఇస్తూ ఉంటాను. వీలైనంత వరకు ఇంట్లోనే రాగి పిండి తయారు చేసుకోండి. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత లాస్ట్‌లో వస్తుంది కదండీ! అది రవ్వ అండి. రవ్వలా ఉంటుంది. అది మళ్ళీ మనం నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇంకో సెకండ్ టైమ్ చేసుకోవచ్చు. ఇంకో హాఫ్ రాగులున్నాయి కదండీ! వాటిని కూడా నేను పిండి చేశాను. దీన్ని కూడా జల్లించేసుకున్నాను. దీనికి కూడా రవ్వ వచ్చిందండి. ముందు వచ్చిన రవ్వ, ఈ రవ్వ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకున్నానండి. దీన్ని కూడా మళ్ళీ పిండి వేసేసానండి. పిండి చేశాను. ఈ వచ్చిన పిండిని మళ్ళీ ఒకసారి జల్లించేసుకోవాలి. జల్లించగా మళ్ళీ రవ్వొచ్చిందండి. ఇంక ఈ రవ్వ నేను విడిగా తీసేసుకున్నాను, ఉంచుకున్నాను. ఇది మనం సుజ్జిలో ఉప్మా చేసుకుంటాం కదా! సుజ్జితో దాంట్లో ఇది మిక్స్ చేసుకొని ఉప్మా చేసేసుకోవచ్చండి. బావుంటుంది. చూసారు కదా! మొత్తం పిండి అయిపోయింది. మెత్తగా రావాలండి. ఇంక మొత్తం ఒక బాక్స్‌లో తీసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా ఇది బాగానే ఉంటుందండి. తొందరగా పాడవదు. స్మెల్ కూడా చాలా బావుంటుందండి. ఈ మూత తీయగానే స్మెల్ మంచిగా వస్తుందండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంది కదండీ! ప్యూర్ రాగులతో చేసుకున్నాము. మన చేతులతో. కాబట్టి చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.